యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదవనము. తండ్రి తన చేతికి ఆ సమస్తము అప్పగించిననియు తండ్రి తన చేతికి సమస్తముని అప్పచెప్పిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు దేవుడి యొద్దకి వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజనము పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకుని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనగా అందుకు యేసు నేను చేయుచున్నట్లు ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట నీవు కూడా తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను నేను నీ పాదాలు కడగని ఎడల నీవు నాతో పాలువాడు లేదనెను. చెప్పులంట. సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. అందరూ నైవేద్యం చూడండి. దేవాని దేవుడు ఏమైనా అందం తక్కువైంది, హైటు పర్సనాలిటీ తక్కువ, ఆస్తులు అంతస్తులు తక్కువ, అష్టావసారాలు తక్కువ, రాజుల్లో రాజు, 10,000 అతిసుందరుడు, భగవంతుడి కుమారుడు, మనిషి కుమారుడిగా మన ముందుకు వచ్చి నేను ఎలా అయితే వచ్చిన మళ్ళీ నా తండ్రి దగ్గర నేను వెళ్ళడం టైం అవుతుంది కనుక అని ఆయనకి అన్ని పరలోక తండ్రి ఇచ్చిన జ్ఞాన ప్రకారంగా ఆయన గ్రంథంలో రాసి వచ్చి 3 సంవత్సరాల ఆయన చక్కగా బోధించి ఈ 40 దినాల ఉపవాసం ఉండి అక్కడ శిశువులతో చెప్తున్న మాట ఏమనగా ఆయన 2 తుమ్మాలు తీసుకుని ఒక వస్త్రముని నడుముకు కట్టుకుని ఒక వస్త్రముని ఏం చేశారట, కాళ్ళు తుడిచారు. ఒక పళ్ళుని తీసుకున్నారు అన్నారు కదా. పళ్ళాన్ని తీసుకుని పళ్ళులో కాళ్ళు శిశువులు పెట్టి తండ్రి కడుగుచున్నాడంట. ఎక్కడన్నా విన్నారు ఈ మాట? ఎక్కడైనా అంటే మనం ఏది వివర్షించమని దేవుడు చెప్పలేదు, కానీ ఈ బైబిల్ గ్రంథంలో నేర్పించిన బోధ ఏమిటంటే ఎంత తగ్గించి యేసుక్రీస్తు వారు ఉన్నారో మనకు అర్థమైపోతూ ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. పరలోక తండ్రి మన గురించి ఎంత వినయం కలిగి ఉన్నాడో మనం చూడవచ్చు. సీమోను పేతురు ఏమన్నారు, అయ్యా అసలు మీరు నా కాళ్ళు కడగడం ఏంటి? అమ్మో నేనైతే నా పాదాలని కడిగించుకోనయ్యా అన్నాడు. ప్రేమ లేక కాదు కదా మాట. ఆయనతో నేను కడిగించుకోవడం ఏంటి? దైవపుత్రుడు కదా ఆయన. దైవపుత్రుడు మానవుడు వచ్చిన తండ్రిని నా పాదములు కడిగించుకోవడం ఏంటి అని విశ్వాసంతో అన్నాడు. కానీ నీవు నీ పాదములు నాతో కడిగించుకోకపోతే నీవు నాతో పాలువాడు కాదు అన్నాడు. మరొక మాట తెలియపరచారు. నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇక ముందట నీకు తెలుస్తుంది అన్నారు. అసలు దీనికి అర్థం ఏంటి పాస్టర్ గారు అంటే, తండ్రి లేరు అన్న సమయంలో మనకు రేపు ఉదయం కాలాన్ని మనం ఏం చేస్తాం, రేపు 9 నుంచి 3 వరకు ప్రేయర్ చేస్తూనే ఉంటాం. అంటే తండ్రికి సెలవు వేస్తారు. ఈ రాత్రి అంతా ఏం జరుగుతుంది? ఆయన పాదాలు కడిగి విందు చేసి ఆయన మళ్ళీ ప్రార్థనకు వెళ్ళి ఆయన్ని అప్పచెప్పడానికి మళ్ళీ ఇస్రాయేలుదా అని అప్పచెప్పుతూ ఇలాగా ఇవన్నీ ఈ రాత్రి జరుగుతూ ఉంటాయి. ఆ క్రమాన్ని బట్టి యేసుక్రీస్తు వారు చేసినట్లు మీరు చేస్తున్నారేంటి అని ఎవరైనా మనకు కామెంట్ పెట్టినా నష్టం లేదు. కానీ యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా మన తండ్రి చేసింది గుర్తు చేసుకోమని ప్రభు చెప్పారు ఇక్కడ. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఇక పైన మీకు అర్థమవుతుంది అన్నారు. అంటే నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలాగే చెయ్యండి అని చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పినది ఒక్కొక్క అక్షరంలోంచి ఒక్కొక్క బలిపీఠం కడుతూ ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క సంగమన కడుతూ
అనేక బోధలతో యేసుక్రీస్తు వారిని మాత్రం ఒక్కరినే పూజిస్తున్నాం. అనేక బోధ అనగా బైబిల్ మిషన్ ఉన్నాయి, పెంతుకొస్తుంది, అలాగే కలవ మహిమ ఉంది, అలాగే చెప్పలేని మందిరాలు ఉన్నాయి. మందిరాలన్నిటికీ సంబంధించి ఈరోజు ప్రతి సంఘంలోని సంఘంలో నిండిపోయి ఈరోజు ఆయన ఆరాధిస్తున్నారు. ఈరోజు సేవకులు చేసే పని, సేవకురాలు చేసే పని, ఈ 40 దినాల ఉపవాసంలో 39 రోజులు అవుతుంది కనుక ఈ రోజుకి మరి చక్కగా ఆయన గురించి తెలుసుకోవడానికి మనందరం మన మధ్యలోకి వచ్చాం. మీరందరూ ఆయన మాట తెలుసుకోవడానికి వచ్చాము అంటే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధాత్మ మాట వినడానికి చింపులుగా ఉండొచ్చు, కానీ ఆ పాదముల మీద చేసినప్పుడు ఏమనిపించుండొచ్చు, చాలా బాధ వస్తుంది కదా, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మా పాదాలు ఆయన కడుగుడు వేయటని ఎంతో బొక్కులు కడిగి ఎంతో వేడుస్తూ వారి పాదాలు కడిగించుకుని ఉంటారు. ఆయన నడుము కట్టిన టవలు ఏంటని అడిగితే ఆ ప్రజల భారమని ఆ నడుమును కట్టిన కట్టు ఎక్కుని ఏదైతే ఆ నడుము కట్టిన ఆ క్లాత్ తీసుకుని తుడిచాడో ఆయన ఆ పై వస్త్రం ఎత్తుకుని ఎప్పుడైతే ఆ పాదాలు తుడిచాడో తండ్రి మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. నడానికి కట్టిన వస్త్రం ఏంటి అని అడిగితే పరలోక తండ్రిని రేపు సిలువులో పక్కలో పడిసిన బళ్ళు కోటికి ఆ క్లాత్ ఆయనకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ క్లాత్ ఆయనకి రేపు ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన పరలోక తండ్రి, మన కోసం సేవ చేసిన తండ్రి. ఆ వస్త్రంతోని ఆయన మన పాదాలు కడిగాడు అంటే ఆ తెల్లటి వస్త్రం ఏమవుతుంది, ఉదయకాలాన్ని ఎర్రటి వస్త్రంగా మార్చబడుతుంది. దేవుడి స్తోత్రం. ఆ ఎర్రటి వస్త్రంని మన పాపములన్నీ కడిగి ఆయన శరీరంలో చేర్చబడి ఆయన ఎంతో హింసించే రోజు ఉదయకాలాన్ని. ఈ రాత్రి మనం తెలుసుకునేది ఏంటి తెలుసా దేవుడు పెట్టారు, ఆయన ఎంత దీనస్థితిలో వంగి మన పాదాలు కడగాలని అనుకుంటారో ఒక్కసారి మనం గ్రహించుకుంటాం. ఈ లోకంలో మనం హింసించేవారు చాలా మంది అంటారు, కానీ నోటుతో సమర్పణ చెప్పవచ్చు, కానీ మన పాదాలు కడిగి పాపాలకు ఉండబడేవారు భూమి మీద లేడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరలోక తండ్రి ఎంత తగ్గింపు జీవితం అంటే, ఎంత వినయం కలిగి ఉన్నాడంటే, ఆ పాదము పళ్ళును పెట్టారు అంటే ఆయన హృదయం అనే పళ్ళని మనం ఏం చేస్తాం, తొక్కుచున్నాము అనిపిస్తుంది నాకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆ ముళ్ళ కిరీటాలతో ఆయన హింసించి కొరడాలతో కొట్టించి ఇవన్నీ ఎవరు చేశారంటే మనమే. మన తలలో ఉన్న తలంపుల స్థిరం లేక, మన హృదయంలో ఉన్న తలంపుల స్థిరం లేక, మన చేతులు చేసే అప్రతిష్టమైన పనులు బట్టి, మన కాళ్ళు నడిచిన అప్రతిష్టమైన నడకను బట్టి ఆయన ఉదయకాలాన్ని ఆయన్ని అప్పచెప్పబోతున్నాం. ఈ నైట్ ఇక్కడ మనకు నేర్పిస్తున్నది ఏమిటంగా దేవుడు పెట్టారా, అలాగే 13:34 కూడా చదవండి. యోహాను సువార్త 13:34లో కూడా చక్కని ఉపమానం ఉంటుంది, చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరినొకరు ఏం చేయాలట, ప్రేమింపవలెనని. ఇప్పుడు గ్రేస్ ఒక మాట్లాడింది ఏమని, నాకు రాత్రి దర్శనంలోని తండ్రి కొన్ని ప్యాకెట్లు విత్తనాలు తీసుకుని వచ్చారు పాస్టర్ గారు అన్నారు. అంటే ఒక ప్రేమ మనందరం ఎలా కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒక దుడ్డి గారు ఇచ్చినట్టు నాకు చేతికి ఇచ్చారు, స్కూల్లో ఉన్నాను నేను, అందరినీ నేను స్టడీగా ఉన్నాను అన్నాను, ఏంటమ్మా అని అడిగాను. అదేంటంటే సంఘంలో ఒక పెద్దగా కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, విరక్తి ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఓర్చుకునేది ఎవరంటే పరలోక తండ్రి. ఒక పని అప్ప చెప్తే దానికి మనం ముందుకి నడవాలి తప్ప దాన్ని నేను మొయ్యలేను అనే మాట అనకూడదు. ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటో తెలుసా అదే పెట్టారు, పెద్దాపురం 40 రోజులు స్వర్ణదేవాలయ ఉపవాస ప్రార్థనలో ఇదే సిలువ ఛానల్లో నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎడ్ల బండికి కట్టే కాడి ఎత్తాడు తండ్రి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాడి ఎత్తుకుండగా నేను చాలా బలహీనత అయిపోయి అబ్బా అనగానే దోతొచ్చి దైవ సేవకుడైన దేవదాసయ్య గారు పిలుపు వినబడి ఆ పట్టుకుని మోసేది నువ్వు కాదు, మోసేది మేము, బరువు పెట్టచ్చు కానీ చాలా సులభం అన్నారు.
నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో విరుపులు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, కోర్టులు కేసుల వరకు కూడా తీసుకుని వెళ్ళాడు సాతాను గారు. కానీ నాకు మోస్తున్నట్లు లేదు, నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే ఒక కోర్టు చూడాలంటే మనం వెళ్ళలేము, ఓహో ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఒక స్టేషన్కి వెళ్ళాలంటే ఓహో ఇలా ఉంటాయా అని తెలిసింది. ఎందుకంటే మనం వాటి దగ్గరికి వెళ్ళాం కదా. ఎక్కడెక్కడికో నన్ను తీసుకుని వెళ్ళిపోయింది. కానీ సాతాను ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నాను అంటే ఆ కాడి ఎత్తిన తండ్రిదే నేను నమ్ముచున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ కాడి ఎత్తిన తండ్రి మోస్తున్నాడు కనుక దేవుడు పెట్టారా, సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయండి, ఒకరికి ఒకరు ప్రేమ చూపుకోవాలి. నాకు ఇచ్చిన సంఘం చాలా ధన్యత నేను నమ్ముతున్నాను. నాకే కదా, అనేకలు కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇశ్రాయేలు లాంటి వారు ఉంటే దేవుడు అంటున్నారు వారిని చాలా జాగ్రత్తలు కలిగి మనం ఉండాలట. ఉండకు మానరంటే, ఎందుకంటే గెచ్చ పరుగులను ద్రాక్షావళిలో ఏం జరుగుతుంది, గెచ్చ పరుగు కూడా ములుస్తుంది. కానీ అమ్మా వాటి వలన మనకు గుచ్చుకుని ఇబ్బంది కలుగుతుంది అనుకో, సువాసన వస్తాయి మనకి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక చక్కని ద్రాక్షావళి ఉందనుకోండి, ద్రాక్షావళి దగ్గర ఒక ముళ్ళకంప ఉంది, అక్కడ బొమ్మడి చేతి తుప్ప ఉందనుకోండి, ఆ తుప్ప ఈ గాలిసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఈ బొమ్మడి చేతి తుప్ప వెళ్ళి ఈ ద్రాక్ష తీగ ఆకుల మీద ఏం జరుగుతుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. గుచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ ద్రాక్ష తీగకి అబ్బా అనిపించి ఉండొచ్చు. కానీ సువాసనతో ఏమవుతుందట, వెరజల్ల పడుతుంది. నా జీవితంలో చాలా గచ్చపదలు ఉన్నప్పటికీ, నా జీవితంలో ఇశ్రాయేలు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ, నా జీవితంలో సువాసనతో ఉన్నానని నేను మురిసిపోతూ ఉన్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడు బిడ్డలారా, మీరు కూడా జాగ్రత్త కలిగి ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి. తండ్రి చెప్తున్నారు ఇక్కడ చదువు, మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నీకు మీ అందరికి మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఆయన కొత్త ఆజ్ఞలు నీకు ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని. మీరు అందరూ ఒకరికొకరు చూసుకోండి. నేను ప్రేమిస్తున్నానని చెప్పండి. ఒకరికొకరు గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పండి. ఒకరికొకరు చెప్పండి, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారా? ఆమేన్. ఈ ప్రేమ ఇప్పటికిప్పుడు ఆగిపోయి చల్లారిపోయేది కాదు. ఈ ఒక ఎదవరాల్ని, ఈ మందవాసమే నేనున్నాను. ఈ ప్రేమ తండ్రి రాజ్యం వెళ్ళేంత వరకు మనకు ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి రాజ్యం వెళ్ళేంత వరకు ఒకరికొకరు చెప్పుకున్నాం కదా. ఆ ప్రేమ మీలోంచి నాలోంచి తెగిపోకుండా, మన కలెక్షన్ తెగిపోకుండా తండ్రితో కలిసి, తండ్రి రాబోచున్నాడు కనుక అందరం కలిగి ఏక మనసు ఏక హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు చాలా 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 నేర్పిస్తున్నాడు. మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దేవుడి కోసం మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆయన 10,000 అతిసుందరుడు పాలుగారే దేహం పైన పాపాత్మలు కొనడాలు ఎన్నో ఉన్నాయని మనకి బైబిల్లో చాలా చోట్ల పాటలు పాడుకుంటూ ఉన్నాం. నేను అనుకున్నాను, ఈ 39 రోజులు అయినా నీ శక్తిని నింపు తండ్రి, నీ బలముతో నన్ను నింపు ప్రభు, ప్రతి పోరాటంలోని ఆరాటంలో నిలబెట్టే శక్తిని దయచేయి తండ్రి అడిగినప్పుడు, నా తండ్రి నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతాడని నమ్ముచున్నాను. నమ్మితే చెప్పండి కొడదామా? ఎందుకు మాట్లాడితే దేవుడు పెట్టారు, దేవుడు రాబోచున్నాడు. ఆయన చెప్పారు, నేను వెళ్తున్నాను, మళ్ళీ మీకు కొన్ని విషయాలు నేర్పించి వెళ్తున్నానని మనకు తెలియపరిచారు. ఇప్పుడే చదువుకున్నాం కదా, పాస్టర్ గారు ఈ సంవత్సరమే వెళ్ళారా అంటే, ఆయన ఎప్పుడూ చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటూ అప్పుడు సంవత్సరానికి ఒకసారి సిలువ ధ్యానంలో తండ్రి మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎంతో బలము పొందాము, ఎన్నో కార్యాలు చూసాం. మనం తిన్నాము, తాగాము, సుఖించాము, పిల్లల కన్నాము, పెళ్లి చేసుకున్నాము కాదు. కానీ ఇప్పుడు తండ్రి రాబోచున్నాడు కనుక అనుదినము మనం ఎలా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అందరము కలిగి కుటుంబంలో ముందు చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. పెద్దవారికి ఇచ్చే విలువ పెద్దవారికి ఇవ్వాలి, పిల్లలకి ఇచ్చే విలువ పిల్లలకి ఇవ్వాలి. అలా లేని బెడల దేవుడు ద్రాక్షావళిని నేను, తీగులు మీరు, పనికిరాని వాటిని ఏం చేస్తాడట ఆయన, కోసి కట్టలు కట్టి కోతకాల సమయంలో నేను వాటిని కాల్చివేస్తాను. అప్పటి వరకు మనం ఏం చేయాలో, గులుగు మొక్కను గోధుమ మొక్కను సమానంగా ఉంచుతానన్నారు తప్ప వాటిని పికేస్తాను అనలేదు. సమయం వచ్చినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు
ఆ గులుగు మొక్కను నేను తీసివేయగలను, దానికి ఒక పచ్చగా కట్టలు పెట్టి కొట్లు వెతును, మన ధాన్యము ఒక కొట్లో వెతును, వీటిని కట్టి కాల్చి వెతును అని చెప్పాడు కదా. ఈ మాటకు మీకు అర్థమవుతుందో దేవుడు బిడ్డలారా? ప్రతి విషయంలో మనం బలపరచబడాలి, పడాలి. సేవకులతో మనం అనుబంధం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు అనుబంధం కలిగి ఉన్నామో, మరి మీరున్నారా పాస్టర్ గారు అంటే దేవుడు ఆజ్ఞ ప్రకారంగానే నడుస్తున్నాను. నేను ప్రతిదీ స్వరం వినబడాలన్నా, ఒకటి విడిచిపెట్టాలన్నా, ఒక దాంతో కలిసి ఉండాలన్నా దేవుడు పిలుపులేంది నేను ఉండను అక్కడ. నాకు తెలుసా బాధ, ఇబ్బంది, విరుపు కలిగితే నిందలు, బాధలు, ఇబ్బందులు నన్ను పదే ఆ ఒక ద్రాక్ష తీగ మీద ముళ్ళకారు గుచ్చుకుంటే భరించలేని సమయంలో నేను విడిచిపెడతాను ప్రభా, నా వలన పాపం ఉంటే క్షమించి, అసలు నేను ఆ వర్తకు వెళ్ళకుండా నన్ను నేను ఆఫ్ చేసి నువ్వు నన్ను నీ రెక్కల చాటులు దాచుకొని బతుమన్నప్పుడు ఆయన క్రియలు, ఆయన దర్శనమిస్తేనే నేను విడిచిపెడతాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. నాకు వేరుగా మీరుండి ఏమియు ఒకని వెడల ఒకడు ప్రేమ గలవారుగా ఉండగా దాన్ని బట్టి మీరు నా శిశువులని అందరూ తెలుసుకుందరంట. ఏం జరుగుతుందంటమ్మా? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకున్నారా ఈరోజు? అంటే ప్రతిరోజు వస్తున్నారు కదా, మీరు ప్రతిరోజు వస్తున్నారు. కానీ ఈరోజు ప్రత్యేకించి తొందరగా వెళ్ళిపోతున్నారేంటి అని అడిగేవాళ్ళు ఉంటారు. మీరు ఒకరికొకరు పిలుచుకునే వారిగా ఉండాలి. వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్ళండి, తప్పులేదు. వచ్చేటప్పుడు కూడా ఒకరికొకరు పిలుచుకోండి. లేట్ అవుతుంది, ఒక తల్లికి ఏదో వంటో ఏదో పని ఉంది అని అంటే తొందరగా మీరు వస్తే ఆమె కూడా రేపు వద్దన్న అయ్యో నన్ను విడిచిపెట్టి వెళ్తుందని ఆమె కూడా తొందరగా సన్నిధికి రావడానికి సిద్ధపడవుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు లేఖనాన్ని బట్టి ఆ పళ్ళంలో ఆయన పాదాలు కడిగినప్పుడు మనకు ఎంతో బాధ అనిపిస్తుంది కదా. స్వర్ణ దేవాలయంలో హిమాలయ గారు, మరి నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పాదాలు కడగడానికి కొన్ని వేల మందికి కడిగినప్పుడు ఎలా వచ్చుకున్నాడైనా, ఎలా కూర్చున్నాడని చాలా వేడ్చాను నేను ఆ రోజు. ఈరోజు నాకు అది గుర్తుకొచ్చింది, ఆత్మ తండ్రి గారు చేసిన పని. ఆ రోజు నా పాదాలు కడిగినప్పుడు చాలా బాధపడ్డాను. తండ్రి, ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని మొక్కిన దాన్ని అయినా ఇప్పుడు నేను పవిత్రపరుచుకున్న సేవకుడితో ఎంతో వేడ్చి ఆ పాదం అక్కడికి వచ్చిన రాత్రి దర్శనం వచ్చింది నాకు. పరలోకం నుంచి దూత వచ్చి ఒక సిసి కెమెరా, పెద్ద సిసి కెమెరా అంటే మన మంజులో సగమంతా, ఇద్దరు దూతలు వచ్చి ఒక తెల్ల అంగీ తీసుకుని వచ్చి నాకు వేసి ఫోటో తీసుకుని ముక్కులు చెవులు అమ్ముతారు చెమండి పెట్టులతో చూడండి ఊళ్ళోకి వచ్చి, అలాంటి దూత చేతులు అలాంటి బాక్స్ చూశాను నేను. ఆ బాక్స్ నుంచి నా ఫోటో తీసుకెళ్ళి ఆ పిట్లో పెట్టి తాళం వేసి పరలోకం వెళ్ళిపోయే ముందు మరి చెప్పడానికి వర్ణించలేను నేను. ఇది మీరు ఊహ అనుకోవచ్చు, లేకపోతే కళ అనుకోవచ్చు. కళే, నాకు దర్శనం స్పష్టంగా చూసిందే. ఎవరైనా నాకు ఇలాగా నవ్వచ్చు అయినా నష్టం లేదు. నాకు ఆయన చేసింది చెప్పడం నాకు ఇష్టం కనుక నేను ఎంత నచ్చాను, మీరు అంతే నచ్చారు ఆయనకి. ఆ మాల, గజమాల మొయ్యలేరు ఎవరు. అటువైపు ముగ్గురు ప్రవక్తలు ఆ మాల పట్టుకుని, ఇటువైపు ముగ్గురు ప్రవక్తలు పట్టుకుని, ఎందుకంటే నేను మధ్యలో నుంచుంటే అంతా గుడి ఎంతే ఉన్నాను. వారైతే తాడు చెట్టు అంత హైట్ ఉన్నాను. దండ ఎంత ఉందంటే ఇది చెప్పలేనంత. లాంగ్ ఎంత ఉందంటే చాలా లాంగ్ ఉందంట. గజమాల అంటే తెలుసు కదా. అంత పెద్ద మాల తీసుకొచ్చి నా మెడ వేసి ఇలా నిల్చోబెట్టి ఫోటో తీసి, ఆకాశం నుంచి నక్షత్రాలు లాంటి స్థలంబరాలు వేసి ఫోటో తీసి పట్టుకుని వెళ్ళిపోయారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇది నమ్మితే చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈ మాట గుర్తుదైతే నాకు మరణం అకస్మాత్తుగా వచ్చిన కాక ఆమేన్. ఎందుకు ఈ మాట మీరు అంటున్నారు పాస్టర్ గారు అంటే, ఆయన చేసిన సేవ పురుషుడు చేసిన చెప్పుకోవడం నాకు ఆనందం. హల్లెలూయా. అప్పుడు చెప్పాడైనా, ఈ వస్త్రముని నీవు పవిత్రతగా వాడుకుంటావని నేను నమ్ముతున్నాను. సముద్రం లాంటి సమస్య నీకు వచ్చింది, ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయబడి నేను చేస్తానని వాగ్దానం ఇచ్చి నీకు ఏమి కావాలో కోరుకో, నీకు ప్రతి ఇవ్వడానికి సిద్ధం కొనాలని. ఆ తర్వాత మళ్ళీ దర్శనాలు వచ్చాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు, ఏది మానలేదు. నాకు చేసిన దేవుడు మీకు ఎందుకు చేయడు? మీకు చేయడానికే సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం ఏముండాలి? విశ్వాసము కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి మనం ఎప్పుడైతే ఉన్నామో మనకి చేయక మానడైనా. అయ్యో నేను ఒక్క సంఘమేనా అనుకుంటానికి వీలవకుండా ఎల్లాలి నువ్వు అనేక చోట్ల కన్నీ మళ్ళీ పంపిస్తూ ఉన్నాడు ఆయన. తండ్రి నామలో, కుమారి నామలో, పరిశుద్ధ నామలో
3 బలిపీఠాలు కట్టాలి నాయనా. నేను ఎలా కట్టాలో నువ్వు చెప్పిన మాట ప్రకారం అంటే బలిపీఠాలు కట్టలేదు కానీ కట్టేంత కృపనిచ్చాడు మనకి అక్కడ. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటే సంతానం లేదు అనుకుంటాం, వివాహం అవ్వట్లేదు అనుకుంటాం, సమాధానం లేదు ఇంట్లో అనుకుంటాం. అవన్నీ రావడం మనకు మేలు. లేటెస్ట్ కార్యాలు చేస్తారు ఆయన. ప్రతి ముళ్ళు మనకు గుచ్చుకోవడం ఎంతో మేలు. ఆ ముళ్ళు అంటే నిందల ముళ్ళు. గుచ్చుకున్నప్పుడల్లా, ఆకు చిల్లుబడినప్పుడల్లా సువాసన నింపబడతాం మనం. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ప్రతి మాటకి లోబడి మనం ఎంతో ఉంటే యూట్యూబ్లో చూస్తున్న తల్లి, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న తల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ 40 దినాల ఉపవాసంలో 39వ రోజు మనం ఉన్నాం. మరి ఏమిన్నావు, ఎలా గ్రహిస్తున్నావు నాకు తెలియదు. పరలోక తండ్రిని పాదాలు కడగడానికి వచ్చారు. జాగ్రత్తలు కలిగి ఈ సంవత్సరంలో నువ్వు ఏదన్నా ఊహ ద్వారాగా కానీ పాపం చేస్తుంటే ఆయన పాదాలు కడిగినప్పుడు వదిలిపెట్టి నువ్వు మళ్ళీ నూతనంగా మార్చబడాలని అడుగుతున్నాను. వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అబద్ధం ఇలాంటి మనలో ఏమన్నా ఉంటే విడిచిపెట్టాలని ఆ పాదాలు ఆ యాజకులు కడిగినప్పుడు కానీ, యాజకురాలు కడిగినప్పుడు కానీ నీ పాపాలను విడిచిపెట్టాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుచు. యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని దీవించుగాక.